హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. నాలం కృష్ణారావు గారు రచించింది. కవి పరిచయము శ్రీ నాలం కృష్ణారావు గారు క్రీస్తు శకము 1881 సంవత్సరము జనవరి 18వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో జన్మించారు. వీరు గొప్ప సంఘ సేవకులే కాకుండా అప్పుడు స్వతంత్ర రాకముందు అందరూ సంఘ సేవకులే అనమాట. సంఘానికి సేవ చేసేటువంటి వారు. తెలుగులో అనేక గ్రంథాలు రాశారు. ఆయన తెలుగువారి కోసం రాజమండ్రిలో 1898లో గౌతమి గ్రంథాలయాన్ని కూడా స్థాపించారు. ఈ యొక్క పాఠ్య భాగము శ్రీ నాలం కృష్ణారావు గారి మీగడ తరకలు అనేటువంటి నుంచి తీసుకోబడింది. ఊరు వెలుపల పాడుకోనేరు చెంత మనుజులెవ్వరు మసలని మారుమూల గుట్ట చాటున లోతైన గొయ్యి తవ్వి పసిడి దాచెను పిసినారి ముసలి ఒక ముసలివాడు ఊర్లో ఉండేటువంటి వాడు అనమాట. ఆయన ఏం చేసేవాడంటే ఊరు అవతల వచ్చేసి ఒక పాడుబడిపోయినటువంటి ఒక కోనేరు ఉందనమాట. కోనేరు పక్కన వచ్చేసి ఎవరు మనుషులు అటు ఇటు నడమాడనటువంటి ప్రదేశంలో వచ్చేసి మారుమూలన ఒక గుట్ట అంటే గోతి తవ్వి లోతైనటువంటి గోతిని తవ్వి తన యొక్క డబ్బుని దాచిపెట్టుకున్నాడు అనమాట. దాచిపెట్టుకొని ముసలివాడు ఆ ముసలివాడు చూసుకుంటూ ప్రతి దినంబును వృద్ధుడు పాతు తవ్వి మురిసి పొడుచుండు బంగారు ముద్ద చూచి పొదల మాటున అది ఎల్ల పొంచి చూచి దొంగ ఒక్కడు సర్వంబు దోచుకొనియే. ప్రతిరోజు వచ్చేసి వృద్ధుడు వచ్చేసి ఆ యొక్క గుంటను తవ్వేది, ఆ డబ్బును చూసుకునేది. ఇదే మురిసిపోతూ ఉండేవాడనమాట. ఆ యొక్క బంగారు ముద్దను చూసి మురిసిపోతూ ఉండేవాడనమాట. పొదల చాటన అది ఎల్ల పొంచి చూచి ఉన్నటువంటి ఒక దొంగ ఆ యొక్క డబ్బుని మొత్తాన్ని తోచుకుపోయాడు. మరుదినంబున ముసలివాడు అరుగుదెంచి గోయి త్రవ్వంగా బంగారు మాయమయ్యే నెత్తి నోరున లబలబ మొత్తి కొనుచు గొల్లుమని ఏడ్చే అతడు గొగ్గోలు పెట్టే. ఎంత గోడుగా ఏడ్చాడంటే అతను వచ్చేసి దాచిపెట్టిన డబ్బంతా దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు, మాయమైపోయింది అని చెప్పేసి నెత్తి నోరున కొట్టుకుంటూ ఉండేవాడు అనమాట. కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు అనమాట. లబలబమని ఏడుస్తూ ఉన్నాడు. అంత అతని అరుపుల ఆలకించి పరుగున పొరుగు వారరు దెంచి ఏల ఏడ్చిదవి లీలనేల పొరలి అనుచు ప్రశ్నింప ఈ రీతి వనవే అతడు అంతా అక్కడ శబ్దం వినిపేసరికి గుండెలు బాదుకుంటూ భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. అరిచేసరికి ఆ యొక్క అరుపులకు వచ్చేసి అటుపక్కన ఇటుపక్కన ఉన్నటువంటి అటు సైడు పరుగున ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చారనమాట. అతను ఏడుస్తూ ఉండడము చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగారనమాట. అప్పుడు ఈ ముసలివాడు ఏమి చెప్పుదు 30 ఏండ్ల నుండి కూడబెట్టిన ధనమెల్ల గోతిలోన దాచి ఉంచితి ఎవ్వడో తస్కరుండు పచ్చ పైకంబు మునుముట్ట మృచ్చిలించే. మొత్తం వచ్చేసి డబ్బుని 30 సంవత్సరాల నుంచి నేను దాచిపెడుతున్నటువంటి డబ్బుని గోతిలో దాచిపెట్టాను. ఆ యొక్క డబ్బుని కూడబెట్టాను. ఆ యొక్క మొత్తాన్ని వచ్చేసి దొంగ ఎవడో వచ్చేసి ఎత్తుకుని వెళ్ళిపోయాడు. అనుదినంబున ఇచ్చటి కరుగుదెంచి కాంచనంబున కాంచచుందు ఏమి చేయుచు అక్కట ఇంక మీద అంచు ముదసలి కన్నీరు నుంచి చెప్పే. అక్కడ ఉన్నటువంటి చాలా సంవత్సరాలు వచ్చేసి బంగారాన్ని వచ్చేసి నేను చూసుకుంటూ ఏమీ ఖర్చు పెట్టకుండా వచ్చేసి ఆ యొక్క డబ్బునంతా వచ్చేసి దాచిపెట్టుకున్నాను. ఇక ఏం చేసేది నేను, నా డబ్బంతా పోయింది అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడనమాట. కన్నీరు కారుస్తూ ఉన్నాడనమాట. అతడు ఆ మాటలకు వారలనిరి ఇట్లు పరులకీయవు కుడవవు పైకి నీకు ఏమి లాభంబు చేకూర్చే ఇంత దనుక అకట ఊడిన ఒకటి కాదే. అక్కడ వచ్చేసి ఏం చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసి ఆ మాటలకు బాధపడుతూ ఉండేటువంటి వారికి పరులకి ఇవ్వు అంటే ఎవరికి ఇవ్వడు అంటే పిసినారు వాడు అనమాట. ఎవరికి ఇవ్వవు, తాను తినడు అనమాట. తాను కూడా తినడు. కొంతమంది వచ్చేసి వాళ్ళుగా సెల్ఫిష్గా వచ్చేసి వాళ్ళే తింటారనమాట. అది కూడా చేయవు. పరులకి ఇవ్వవు, నువ్వు తినవు, పైడి నీకు ఏమి లాభం అయితే ఏమవుతుంది. సో ఇంత నువ్వు బాధపడే ప్రయోజనం ఏముంది, ఉండేదేముంది, లేకపోతే ఊడితే ఏముంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నారనమాట. ఇప్పుడైనాను మించినదేమీ కలదు, పైడి కలచోట ఒక పెద్ద బండపాతి కాంచుచుండుము నిత్యంబు కాంక్ష తీర అనుచు
వగ్గుతో అనిరివారు. ఏం లేదు, ఇప్పుడు కూడా వచ్చేసి మునిగిపోయింది ఏమీ లేదు, ఒక బండరాతిని తీసుకొచ్చి దాని మీద ఆ యొక్క గుంటలో పాతి పెట్టేసి దాన్ని రోజు వచ్చి చూసుకో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తిట్టుకుంటూ వెళ్ళారనమాట. మీరు వచ్చి కొత్త పదాలు: కోనేరు, పిసినారి, పాతు, మురిసిపడు, గగ్గోలు పెట్టు, ఈలీల, పనవు, ఆలకించు, తస్కరుండు, మునుముట్ట, మృచ్చిలించు, అనుదినము, కాంచనము, పసిడి, కాంక్షమై, అనుడు, పైడి, నిత్యము, ముదుసలి వగ్గు. వీటికి అర్థాలు చూడండి. ముసలని, తిరగని, పసిడి, బంగారము, గగ్గోలు పెట్టే, పెద్దగా కేకలు పెడుతూ, ఈలీల, ఈ విధముగా పననే ప్రలాపించే, తస్కరుండు, దొంగ, పచ్చ పైకము, బంగారము, అనుదినము, ప్రతిరోజు, కాంచనము, బంగారము, మునుముట్ట, పూర్తిగా, మృచ్చలించే, దొంగిలించే, కాంక్షమై, కోరికతో, పైడి, బంగారము, వగ్గు, బక్కచిక్కినవాడు, పాతు, గుంట.